గాంధీ బొమ్మ సెంటర్లో బ్లేడ్తో బస్సు ఆపలేదని లేదా బస్సుకు అడ్డంగా బండ్లు పెట్టి అవి తీమన్నందుకు వాళ్ళ గొంతులు కోసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎంతో దాష్టికాలు చూస్తూ ఉన్నాం. ఎంతోమందిని చిన్న చిన్న కారణాలతో గుట్టికి చంపేసినటువంటి పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నాం. మరి వీటన్నింటి మీద నెల్లూరులో ఒక శాంతియుతంగా ఉండాలని అని, అలానే నెల్లూరులో రౌడీయిజం ఉండకూడదని, రౌడీలను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సామాన్యుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ ఉంది. ఈ క్రమంలో ఎస్పీ గారు ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు. ఎవరి మీదనైనా కూడా 307 కేసు ఉండి అది కూడా ఒక్క కేసు అయి ఉండి దాంట్లో కనుక A1, A2, A3లో ఏ ఒక్కరైనా అయి ఉంటుంటే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఎస్పీ గారు ఒక డెసిషన్ తీసుకోవడం, దీనికి పైనుంచి కూడా ఆటోస్ వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. ఆ క్రమంలో చాలా మంది మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తారు. మేము తప్పకుండా కూడా సమర్థిస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా రౌడీయిజం ఉండకూడదు. నెల్లూరు ఒక ప్రశాంతమైన నగరంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి మనం ఒక మంచి పేరుందో దాన్ని కొనసాగించుకోవాలన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా ఉంటుంది. అయితే ఎక్కడైతే పొలిటికల్ మోటోతో కేసెస్ పెడతా ఉంటారో ఆ కేసెస్ కనుక అనవసరంగా 307లు పెట్టి ఒక్క కేసును పెట్టుకుని వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి కనుక వస్తే పొలిటికల్లో ఏ లీడర్ కూడా ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు బొబ్బల శ్రీనివాస్ని మీకు అందరికీ కూడా తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి కూడా అతను కార్పొరేటర్గా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీలో ఒక చురుకైన లీడర్గా కూడా ఉన్నారు. అన్ని సందర్భాల్లో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు కంటెస్ట్ చేసినా కూడా గట్టిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలా అని చెప్పి ముందుకెళ్లే క్రమంలో ఆయన మీద ఒక 307 కేసు కూడా పెట్టడం జరిగింది. కేవలం ఆ 307 కేసుని బేస్ చేసుకొని తన మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీని మీద ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఇలా పొలిటికల్ మోటోతో ప్రారంభమైనటువంటి కేసెస్ ఎక్కడైనా కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ మీద ఏ విధమైనటువంటి అఫెన్స్, ఆయన చేతిలో కర్రలు కానీ కత్తులు కానీ అలాంటివి కూడా ఉండవు, ఎప్పుడు కూడా ఉండవు. ఆ సందర్భంలోనే కాదు, అలాంటి వ్యక్తి కూడా కాదు. మరి అలాంటి సందర్భాల్లో పెట్టినటువంటి కేసుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి భార్య బిడ్డలు ఉంటారు, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే ఏదైనా కూడా బాధాకరం. మరి ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎస్పీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఆమె తప్పకుండా నేను దీన్నంతా కూడా కన్సిడర్ చేసి దీని లోతుపాతులన్నింటినీ కూడా చూసి సరైనటువంటి న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మేము మరలా కూడా చెప్తా ఉన్నాం, ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అరాచకాలను కానీ వాటన్నిటిని కూడా ప్రోత్సహించే పరిస్థితి లేదు. వాటన్నింటినీ కూడా ఖండిస్తూనే వస్తూ ఉంటాం. కానీ పొలిటికల్ మోటోతో పెట్టినటువంటి కేసెస్ గురించి మాత్రం జాగ్రత్తగా ఆలోచించి రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి చేస్తున్నటువంటి డిమాండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడైనటువంటి బొబ్బల శ్రీనివాస్ యాదవ్పై ఎవ్వరికీ సమాచారం లేకుండా అతనికి కానీ అతనికి సంబంధించినటువంటి కుటుంబీకులకు కానీ ఎవరికి విషయం చెప్పకుండా నిన్న ఉన్నట్టుండి ఒక కానిస్టేబుల్ వచ్చి మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తుంది, మీరు వచ్చి స్టేషన్కి రావాలని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. మరి ఏ సందర్భంలో మీరు రౌడీ షీట్ ఓపెన్ చేశారు, ఎప్పుడు సమాచారం కూడా లేదే మాకని నిన్ననే పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిఐ గారితో మాట్లాడితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇండ్లు ధ్వంసమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో ఆయనకి సంబంధం లేని అక్రమంగా ఆపాదించినటువంటి ఒక కేసు విషయమై ఇతనికి సమాచారం కూడా లేకుండా రౌడీ షీటు 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో గతంలో ఉన్నటువంటి సిఐ గారు ఓపెన్ చేశారు అని ఇప్పుడున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి సిఐ గారు చెప్పడం జరిగింది. మరి ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా పూర్తిగా పొలిటికల్లీ మోటివేటెడ్ ఛార్జ్ షీట్స్ అన్నీ పెట్టినటువంటి వాటిల్లో 5 కేసులు ఆల్రెడీ కోర్టులో కొట్టేయటం జరిగింది. 2-3 కేసులు స్టేషన్ బెయిల్ ఇవ్వటం జరిగింది. కేవలం ఒక్క అక్రమ కేసు ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి విషయంలో జరిగినటువంటి ఆ తోపులాటలో ఒక పోలీస్ కానిస్టేబుల్ తట్టుకొని కింద పడిపోయినప్పుడు మన ఆ ఇన్సిడెంట్లో కూడా ఇతను కనుచూపు మేరలో ఎక్కడా లేడు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు
రూరల్ ఎమ్మెల్యే వాళ్ళందరి ప్రోద్బలంతో ఇతని మీద 307 కేసు రిజిస్టర్ చేయటం జరిగింది. మరి ఆ సందర్భంలో కూడా ఈ విధంగా మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నామని కానీ, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి బాధ్యతాయుతమైనటువంటి కార్పొరేటర్ పదవిలో ఆయన కొనసాగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఆయన నాయకత్వం వహించి ఆ పార్టీని అక్కడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి విషయంలో కనీస బాధ్యతగా పోలీసు వారు ఈ రకంగా మీ మీద రౌడీ షీటు మేము ఓపెన్ చేస్తున్నాం, ఎంక్వైరీకి రాండి అని కూడా కనీస సమాచారం లేకుండా అమిత దారుణంగా ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయటం జరిగిందండి. మేము ఈరోజు కూడా మనవి చేస్తున్నాం. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు, సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ గారు, నేను అందరం కూడా గౌరవ ఎస్పీ గారిని కలిసి పొలిటికల్గా ఇట్లా బయాస్ చేసినటువంటి ఈ తప్పుడు కేసులు అందరి ఆధారంగా ఆయన మీద రౌడీ షీట్ పెట్టడం ఎంతవరకు సమంజసం అని దానిని కనీసం వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేసి ఈ కార్యక్రమాన్ని పునఃపరిశీలించాలని చెప్పి ఎస్పీ గారిని మేము కోరటం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి రౌడీ షీట్లే ఓపెన్ చేయాలి అని అంటే ఎక్కడండి, ఎక్కడున్నారు ఈ రౌడీలు? ఈ రౌడీ షీటర్లందరినీ పెంచి పోషించినటువంటి ఆఫీస్ ఏది, నాయకులు ఎవరనేది అందరికీ తెలిసిన విషయం. ముందు రూరల్ నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నారో శ్రీధర్ రెడ్డి గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఉంటారండి రౌడీలు, రౌడీ షీటర్లు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా నెల్లూరు టౌన్ రాజకీయంలో ఈ రౌడీలు కానీ, ఈ బ్యాచ్లు కానీ, ఈ రౌడీ గ్యాంగులు కానీ, ఇదే రకంగా ఈ గంజాయి ముఠాలు కానీ ఎక్కడ కూడా నెల్లూరు టౌన్ రాజకీయాలలో పాత్ర వహించినటువంటి సందర్భమే లేదండి. దాదాపు 70 సంవత్సరాలు ఏసీ సుబ్బారెడ్డి గారి కాలం నుంచి ఆనం వివేకానంద రెడ్డి కాలం వరకు కూడా ఏ రోజు కూడా రాజకీయాలలో, ప్రత్యక్ష రాజకీయాలలో నెల్లూరు టౌన్లో ఎక్కడ కూడా ఈ రౌడీలు కానీ, ఈ రౌడీ మూకలు కానీ, రౌడీ షీటర్లు కానీ వీళ్ళ ప్రమేయమే ఈ రాజకీయాలలో ఉండేది లేదండి. మరి ఎప్పుడైతే రూరల్ శాసనసభ్యుడిగా కేవలం ఒక్క 10 సంవత్సరాల నుంచే ఈ రకమైనటువంటి వాతావరణాన్ని నెల్లూరు ప్రజలు చూస్తున్నారు. దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యం చేయటం, కార్యకర్తల్ని భయపెట్టడం, అవతల పార్టీల వాళ్ళని మా దగ్గరకు రాకుంటే మీ మీద కేసులు పెడతామని బెదిరించడం, ఫీలర్స్ని పంపించడం, వాళ్ళ చేత చెప్పించడం, ఇన్ని రకాల కార్యక్రమాలు కేవలం శ్రీధర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా అయిన తర్వాతే నెల్లూరు రూరల్లో, అది కూడా ఇంకెక్కడా లేదయ్యా ఈ కర్మ, ఈ దరిద్రం ఇంకెక్కడా లేదు ఈ జిల్లాలో. 10 నియోజకవర్గాలుంటే 9 నియోజకవర్గాల్లో ఎవరు పని వాళ్ళు చేసుకొని పోతూ ఉంటే ఒక్క నెల్లూరు రూరల్లోనే ఈ సగం గుండెకాయలు వచ్చాయి, ఇదిగో ఈ 60 కామాక్షలు వచ్చాయి. అదే రకంగా ఎక్కడ అటు ఈ రౌడీ షీటర్లు వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గతంలో మాతంగి కృష్ణ, అదే రకంగా తిరుమలరావు సాగుకొట్టింది ఎవరయ్యా? ఎవరు ఈ రౌడీ షీటర్లు? ఎక్కడున్నారు ఈ రౌడీలందరూ? కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం, ఈ బలవంతపు కేసులకి, ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకి మీరు రౌడీ షీట్లు పెట్టించినా, ఇంకొక కేసు పెట్టించినా, లేదు మమ్మల్ని అంతం చేస్తామని చెప్పి భయపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క కార్యకర్త కూడా భయపడే పరిస్థితి లేదు. మీకు ఎదురు నిలబడేదానికి ఈరోజు అందరూ కూడా సిద్ధమైనారు. ఈరోజు నెల్లూరు టౌన్ మొత్తం ఈ జరిగిన అరాచకాల్ని చూస్తుంది. మొన్నటికి మొన్న సిపిఎం పార్టీ కార్యకర్త పెంచలయ్య అనేటటువంటి వ్యక్తిని అమిత దారుణంగా ఈ గంజాయి ముఠాలు హత్య చేసినటువంటి విషయంలో కూడా మేమందరం కూడా ఆ కుటుంబానికి సానుభూతి తెలిపాం. వామపక్ష పార్టీలు ఏవైతే ఆ రోజు నెల్లూరు టౌన్లో బంద్ పెడితే వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా సంఘీభావం ప్రకటించాం. కానీ ఒక్క విషయం అండి, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, వామపక్ష పార్టీ నాయకులు, మాదాల వెంకటేశ్వర్లు, వీళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు. ఎవరయ్యా ఈ గంజాయి బ్యాచ్లు వాళ్ళకి తెలీదా? ఎక్కడున్నారు వీళ్ళు వాళ్ళకి తెలీదా? ఎవరితో అంట కాగుతున్నారో తెలీదా? మరి
నెత్తురు తడిసిన చేతుల్ని డబ్బులతో కడుక్కునేటటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఈరోజు కళ్ళు మూసుకొని ఉంటే నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు. మేమందరం కూడా ఈరోజు ఈ నెల్లూరు టౌన్లో ఉండే మర్యాదస్తులకి, సంసారులకి, మధ్యతరగతి కుటుంబీకులకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ప్రతి ఒక్కరూ ఖండించండి. రాజకీయాలలో రౌడీతనానికి, ఈ గంజాయి ముఠాలకి, ఈ కూలీకోర్లకి తావు ఇవ్వవద్దు అని చెప్పి మనవి చేస్తూ, మరి మేమందరం కూడా ఈరోజు గౌరవ ఎస్పీ గారిని కలిసి మేము బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మీద పెట్టినటువంటి అనవసరమైనటువంటిది, అవాంఛనీయమైనటువంటి ఈ రౌడీ షీటరు మళ్ళీ ఒక్కసారి పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మేమందరం కూడా గౌరవ ఎస్పీ గారిని కోరి రావటం జరిగిందని మనం చేస్తున్నాను. పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని చేయటం జరిగిందండి. విచారించారా విచారించలేదా అన్నది కాదండి, మాకు కుదరలా, పోలేకపోయాం. ఆరోపణలు చేయడానికి ఏముందండి? పొడిచాడు, వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళే పొడిచారు, వీళ్ళు వచ్చి అక్కడ చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు. ఆయన మిగతా వాళ్ళని దొంగ దొంగ అని అరుస్తున్నాడు. అరవ కామాక్షి ఎవరి దగ్గర ఉంది? పాలకీర్తి రవి ఎవరి దగ్గర ఉన్నారు? ఆ అనుయాయులందరూ ఎక్కడ ఉన్నారు? ఎక్కడ వాళ్ళు ఏ పార్టీలో ఉండరు? చెప్పగలిగిన ధైర్యం ఉంటే వామపక్ష నాయకులే చెప్పాలి. మాదా వెంకటేశ్వర్లకు ఏమి తెలియదండి, ఇప్పటి ఆయన కాదు. ఎవరు ఎక్కడ అంటకాగుతుండేది తెలియదా ఆయనకి? మరి వైసీపీ వాళ్ళ మీద వాళ్ళు బురద చల్లుతా ఉంటే కామ్గా గమ్మును నిలబడి ఉండటం ఎంతవరకు సమంజసమని కూడా అడుగుతున్నాం. ఒక సామాజిక న్యాయం కోసం మనిషి చచ్చిపోయినాడు అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా మీరు గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఎవరున్నారండి అక్కడ? ఎవరు చంపించారు? ఆ చంపిన వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు? ఆ వ్యక్తులే అక్కడికి వచ్చి దొంగ దొంగ అని అరుస్తా వైసీపీ వాళ్ళని ముద్దాయిలుగా చేసే ప్రయత్నం అక్కడ చేసినప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకించాం. మా పార్టీ వ్యక్తి కాదు, వామపక్ష పార్టీ వ్యక్తి అయినప్పటికీ ఆ కుటుంబానికి మా సానుభూతి తెలిపాం. అదే రకంగా వారు బంధు ఏర్పాటు చేసిన రోజు మా పార్టీ నిర్ణయం ప్రకారం మేము సంఘీభావం తెలపడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.